అది ముందు మనల్ని గుంపులో ఉండనివ్వకుండా, దేవుని మందలో చేరనివ్వకుండా మనల్ని ముందు ఐసోలేట్ చేస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఐసోలేటెడ్గా ఎవరున్నా వారిని అటాక్ చేయడం చాలా ఈజీ అని. మనకు తెలుసు కదా, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఐకమత్యమే మహాబలం. దేవుని సంఘంలో, దేవుని ప్రజలలో ఒకరిగా నువ్వు ఉంటే నీ క్షేమం. ఎందుకంటే వెన్ యూ ఆర్ సఫరింగ్, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇతరులు నీ కోసం ప్రార్థన చేస్తారు. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ సపోర్ట్. దైవజనులు నీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ కనెక్షన్లో నువ్వు ఉన్నప్పుడు ద లైఫ్ కీప్స్ ఫ్లోయింగ్. దేవునిలో ఉన్న జీవము నీలోకి వస్తూ ఉంటుంది. నువ్వు దేవుని మందిరానికి వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి దూరం అవడం ప్రారంభిస్తావో, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్న అపవాదికి నువ్వు దొరికిపోతావు. అప్పుడు నువ్వు అరిచినా నిన్ను వచ్చి రక్షించడానికి, కాపాడడానికి ఎవరు ఉండరు. ఆ తర్వాత నష్టం, కష్టం అన్నీ వచ్చేస్తాయి. నష్టపోతావు చాలా ఆత్మీయ జీవితంలో. సో ఈ కాపరి, మనకు కనబడుతున్న ఈ కాపరి